ఇటీవల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో చవిచూశాయి. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తో సెన్సెక్స్ నిఫ్టీలు కుదేలయ్యాయి. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి 2226 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోగా ఇక నిఫ్టీ 742 పాయింట్లు లాస్ అయింది. దీంతో ఒక్కరోజే దేశీయ మార్కెట్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇక ఇండియాతో పాటు ఆసియా దేశాల్లోని స్టాక్ మార్కెట్లు సైతం లాసుల్లోకి వెంచాయి. ఇక ముఖ్యంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపుతో ఐటీ, ఫార్మా రంగాల్లో షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. ఇక దేశీయ మార్కెట్లో భారీ నష్టాల్లో చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇక ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తో సెన్సెక్స్ నిఫ్టీలు కుదేలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి 2226 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోగా ఇక నిఫ్టీ 742 పాయింట్ల నిఫ్టీ లాస్ అయింది. దీంతో ఒక్కరోజే దేశీయ మార్కెట్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇండియాతో పాటు ఆసియా దేశాల్లోని స్టాక్ మార్కెట్లు కూడా సైతం లాసాల్లో ముగిశాయి. ఇకైతే ముఖ్యంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లో 45 నిమిషాల పాటు కూడా ట్రేడింగ్ నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షులు ట్రంప్ సుంకాల విధింపులతో ఐటీ, ఫార్మా రంగాల్లో షేర్లు భారీగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తూ ఉంది.